ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు మామయ్య. 2 డేస్లో అక్షర్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. డోనర్ దొరకడం లేదు. పోనీ డయాలసిస్ చేద్దామంటే అక్షర బాడీ దానికి సహకరించట్లేదు. నాకేం చేయాలో తోచట్లేదు. ఆపరేషన్ చేయకపోతే అక్షర బాడీ మొత్తం పాయిజన్ అయిపోతుంది. దేవుడేంటి బాబు, విరామం లేకుండా నా కూతురికి ఇన్ని కష్టాలు పెడుతున్నాడు. దానికి అన్నీ ఇచ్చి సంతోషాన్ని లాగేసుకున్నాడు. ఇప్పుడేమో ప్రాణాన్ని లాగేసుకుంటానంటున్నాడు. మామయ్య, అక్షరకేం కాదు. మనం మరో దారి ఏదైనా వెతుకుదాం. మనకి టైం ఉంటే నేను కూడా ధైర్యంగానే ఉండేవాడిని బాబు. కానీ టైంకి డోనర్ దొరకాలి కదా. ఆపరేషన్ చేయకపోతే అక్షర్ మనకి దక్కదు బాబు. ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది మామయ్య. ఎవరో ఒకరు దొరుకుతారు. ఒకవేళ అదేది జరగకపోతే, మీరన్నది అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? మీరు ధైర్యాన్ని కోల్పోయి అలా బలహీనపడిపోకండి మామయ్య. ఇలాంటప్పుడే కళ్ళ ముందు అవకాశాలున్నా అవేవి మనకి కనిపించవు. తండ్రిని కదా బాబు, గుండె తల్లడిల్లిపోతోంది. మనసు నిలకడను కోల్పోయి కన్నీళ్లు వాటంతటవే వచ్చేస్తున్నాయి. మామయ్య గారు, నేనుండగా అక్షరకేమీ కాదు. ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందేమో ఆలోచించి మన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను.